ఒక్కసారి ఇలా చూడండి. ఈ మధ్య డిసెంబర్ 23వ తేదీన ఉత్తరప్రదేశ్ పిప్రౌలి అనే గ్రామంలో ర్యాబిస్ వ్యాధి సోకిన ఒక కుక్క గేదెను కరవడం జరిగింది. ఆ గేదె ఇచ్చిన పాలతో పెరుగు తయారు చేసి ఒక కార్యక్రమంలో 200 మందికి వడ్డించడం జరిగింది. ఆ తర్వాత 28వ తేదీన ఆ గేదె ర్యాబిస్ వ్యాధితో చనిపోవడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో తిన్న వాళ్ళంతా భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ర్యాబిస్ వ్యాధి టీకా వేయించుకున్నారు. మరి నిజంగా ఒక ఆహార పదార్థం ద్వారా ఈ పాలు కానీ లేదంటే మాంసం కానీ వీటి ద్వారా ఈ ర్యాబిస్ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా, తినడం ద్వారా వస్తుందా? ఒక్కసారి ఇది మనం గమనించుకుంటే ఖచ్చితంగా కాదు. ర్యాబిస్ వ్యాధి అనేది డైరెక్ట్ బ్లడ్ ద్వారా కానీ లేదంటే ఈ మ్యూకస్ లేయర్, కన్ను, నోరు, ముక్కులో ఉన్న మ్యూకస్ లేయర్ ద్వారా మాత్రమే వ్యాపించే అవకాశం ఉంది. మనం తీసుకునే ఆహార పదార్థం ఎక్కువగా హీట్ చేయడం వల్ల, పాలు అయితే కనుక ప్యాస్చరైజేషన్ ద్వారా, మాంసం అయితే ఉడికించడం ద్వారా దానిలో ఉన్న వైరస్, ర్యాబిస్ వ్యాధిని వ్యాపింపజేసే వైరస్ కంప్లీట్గా చనిపోతుంది. సో ఎవరే కానీ ఇలా ఆహార పదార్థాల ద్వారా ర్యాబిస్ వ్యాధి సోకుతుంది అనే భయం ఉంటే దాన్ని మీరు ఈ క్షణంలో నుంచి మీ మైండ్లో నుంచి తీసేయండి. సో మీరందరూ మీ ఫ్రెండ్స్కు వాళ్ళకు ఇది షేర్ చేయండి.